ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న అక్రమ వలసలు, మానవ అక్రమ రవాణాపై ఫ్రాన్స్ వేదికగా జరిగిన 52వ G7 సదస్సు ఆందోళన వ్యక్తం చేసింది. స్మగ్లింగ్, మానవ అక్రమ రవాణా ద్వారా లబ్ధి పొందుతున్న అంతర్జాతీయ నేర ముఠాలపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. మాదక ద్రవ్యాల ఉత్పత్తి, సరఫరా, అక్రమ ఆర్థిక లావాదేవీలను అడ్డుకునేందుకు సమన్వయంతో చర్యలు చేపట్టాలని ప్రతినబూనింది. మహిళలు, చిన్నారులు, శరణార్థులు ఈ నేర ముఠాల చేతుల్లో ఎక్కువగా దోపిడీకి గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. అక్రమ వలసల నియంత్రణ కోసం రూపొందించిన G7 కార్యాచరణ ప్రణాళికను మరింత సమర్థంగా అమలు చేయాలని సభ్య దేశాల మంత్రులకు సూచించింది. సదస్సు సందర్భంగా G7 తరఫున సంయుక్త ప్రకటన విడుదలైంది. ప్రపంచ దేశాలను చైనా ఉత్పత్తులు ముంచెత్తడంపై G7 దేశాల నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ఆ దేశం అత్యంత చౌకగా వస్తువులను సరఫరా చేస్తూ ఉండడం వల్ల స్వదేశాల్లో పరిశ్రమలు దెబ్బతింటున్నాయని, ఉద్యోగాలు పోతున్నాయని అభిప్రాయపడ్డారు. 2000వ సంవత్సరంలో చైనా ఉత్పత్తులు ముంచెత్తడంతో అమెరికాలో లక్షల ఉద్యోగాలు తుడిచిపెట్టుకుపోయిన పరిస్థితి ఐరోపాలో తలెత్తుతుందేమోనన్న ఆందోళనను వారు వ్యక్తం చేశారు.